ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న ఒక జెరాక్స్ కావాల్సి వచ్చినా ఒక 5 km 6 km వెళ్ళవలసి వచ్చేది. వాళ్ళు ఒక 10-20 రూపీస్ వరకు చేయించుకోవాలన్నా సరే ఒక 50 రూపీస్ ఆటో ఛార్జీకే పెట్టుకోవాలి. సెంటర్ వచ్చేకైతే బాగానే ఉందండి, ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఏ టైంలో అయినా సరే అందుబాటులో ఉండి మాకు సేవలు చేస్తున్నారు. ఆధార్ కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇక్కడ సదుపాయంగా మా పిల్లలకు కానీ ఆధార్ కార్డులు కానీ జిరాక్స్లు కానీ లింకప్ కానీ అన్నీ ఇక్కడే చేయించుకుంటున్నాం. ఎప్పుడు మేము కాల్ చేసినా రెస్పాండ్ అవుతారండి, వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు ఏదో ఒక సమాధానం చెప్తారు, వెంటనే మాకు ఆపోజిట్లో సపోర్ట్గా ఉంటారండి. Smart Food project in Visakhapatnam, we started in 2019. So beginning we did the baseline survey. After that we approached the government body. So like how many villages we have to establish. We started the hub center in the Gorliwanipalam village. So 9 spoke centers is the different villages. Some of the fisherman community and some of the different locations we started. So that is the hub, and remaining 9 are the spoke centers. So internet we are also providing. So we install the one tower here. So one location to another location we provide in the internet. The mostly youth and adolescent girls are mostly after they will study till 10th or 12th, and maybe mostly a degree also. After that they will marry and they will send to the other places. And few of the people, the fisherman community also, even they don't have a knowledge to withdraw the money. So if you are giving the ATM card or something, if you are giving the passbook or something, they don't have any knowledge. If someone will call to that person and he will ask to the OTP or something, they will definitely share to those person. So these things, these ideas we are operating schools and youngers and stakeholders and panchayat also, we are doing the advocacy meeting, and same information we are providing. ఊరికి ఒక్క నెట్ సెంటర్ మాత్రం సార్. అంటే వీళ్ళకి ప్రాపర్గా ఏదైనా వర్క్ చేయాలంటే 15 km ఎబో వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ విలేజ్లోనే అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి. అంటే ప్రతిదీ అప్లై చేస్తున్నాం, ప్రతి సర్వీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. So in that center, coordinator working on that. So they will do the bank account opening, and they will do the financial services, and they will do the PMJJY, PMSVY, any health insurance, and if they need any loans or something. So these things they will provide, and basic normal charges they will collect for the sustainability mode only. కొన్ని విలేజెస్ అయితే నడుచుకొని వెళ్ళేవారు, అక్కడ వెహికల్స్ అందుబాటులో ఉండే కాదు. ఇప్పుడు బీసీ కాలనీ అనుకుంటే రోడ్ మీద దిగేసి లోపల నడిచి వెళ్ళాలి. ఇప్పుడంటే మన సచివాలయంలోనే మన స్మార్ట్ ఫుడ్ సెంటర్లో ఉండడం వల్ల ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకుంటారు అన్నమాట. అంటే డిస్టెన్స్ తగ్గింది, డిస్టెన్స్ తగ్గడం వల్ల వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్స్ అయ్యారు. దీంతోపాటు నా సర్వీసెస్ అంటే కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టినప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏదైనా వచ్చినప్పుడు అవి మోటివేషన్ చేస్తాం, అవి ఇక్కడ సర్వీసెస్ చేస్తుంటాం ఈ టైంలో. ఎడ్యుకేషన్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే వస్తుంటాయి. ఎంసెట్ అని ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఎంసెట్కి వాటికి మనకి ఎక్కువ అప్లై చేస్తున్నాం. ఎడ్యుకేషన్ సంబంధించిందంటే ప్రతిదీ ఇంకా ఒక స్టూడెంట్కి ఏమేమి అప్లై చేయాలో, ఒక స్కాలర్షిప్ అనగా, నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్స్ అనగా, అన్నిట్లో ఫీజు, డిగ్రీ ఫీజు కట్టడం కానీ వాటికి సంబంధించినవన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అది కూడా చేయడం జరుగుతుంది. There is no proper treatment, then we'll call to doctors through telemedicine so that patients could get all the treatment. And through health camps means doctors will come directly to the patient. We'll go to door visits, and also chronic cases what they want, we'll collect that tablet names and we are providing nowadays. పైన పిల్లలు వచ్చి చెప్పారు సార్, ఇలా కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తున్నాము అనేసి. అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది, ఎంతో కొంత నేర్చుకుందాం అనే ఉద్దేశంతో నేను కంప్యూటర్ క్లాస్కి వచ్చాను సార్. బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ కూడా ఉన్నది, అమౌంట్ తీసుకోవడం అది చేస్తుంటాం. మరి బ్యాంక్ వెళ్ళా కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి ఇక్కడైతే తొందరగా అవుతుందని ఇక్కడికి వస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమొచ్చినా సరే మాకు అన్నీ కూడా ఇక్కడ విశ్వకర్మ అనే సెంటర్ వల్ల చాలా యూజ్గా ఉంది.
ఏదైనా ఒక కుట్టు మిషన్ అవని దేనికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి అప్లై చేయడానికి మామైతే పరవాడి వెళ్ళవలసి వచ్చేది మీ సేవ కటి ఒక రోజంతా వేస్ట్ అవుతుంది కానీ ఇది ఉండడం వల్ల మాకు ఎంతో యూజ్గా ఉంది. मुझे यहाँ पे सर्विस अच्छी लगती है क्योंकि मेरा घर भी पास में है. अभी ये सेंटर यहाँ आने से ना मुझे बहुत टाइम सेव हुआ है क्योंकि वो सर्विस भी अच्छे देते हैं. అందరూ హ్యాపీనండి, అందరికీ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి సర్వీసులు అన్నీ అందరూ హ్యాపీ. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. మా చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళని కూడా మేము ఇక్కడికే వెళ్ళమని చెప్తున్నాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి.